హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేనేం చేశాను? దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఐ డూ? వాట్ డిడ్ ఐ డూ అంటే నేనేం చేశాను అని. నెక్స్ట్ వన్, నేను మీలో ఎవరిని వదలను. దీన్ని ఐ విల్ నాట్ లీవ్ ఎనీ వన్ ఆఫ్ యూ. ఐ విల్ నాట్ లీవ్ ఎనీ వన్ ఆఫ్ యూ అంటే నేను మీలో ఎవరిని వదలను అని. నెక్స్ట్ వన్, మనం ఈ దారిలో వెళ్ళాలి. దీన్నే వి షుడ్ గో దిస్ వే. వి షుడ్ గో దిస్ వే అంటే మనం ఈ దారిలో వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది. దీన్నే ఐ ఫీల్ సాడ్ టు సీ యూ. ఐ ఫీల్ సాడ్ టు సీ యూ అంటే నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది అని. నెక్స్ట్ వన్, నువ్వు జాబ్ ఎందుకు మానేసావు? దీన్నే వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్. వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్ అంటే నువ్వు జాబ్ ఎందుకు మానేసావు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు అలా అంటావు? దీన్ని వై డు యూ సే దాట్. వై డు యూ సే దాట్ అంటే నువ్వు ఎందుకు అలా అంటావు అని. నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళను ఏమడిగావు? దీన్ని వాట్ డిడ్ యూ ఆస్క్ దెమ్. వాట్ డిడ్ యూ ఆస్క్ దెమ్ అంటే నువ్వు వాళ్ళను ఏమడిగావు అని. నెక్స్ట్ వన్, నేను నీకు ఎందుకు చెప్పాలి? దీన్ని వై షుడ్ ఐ టెల్ యూ. వై షుడ్ ఐ టెల్ యూ అంటే నేను నీకు ఎందుకు చెప్పాలి అని. నెక్స్ట్ వన్, ముందు ఏది పూర్తి చేయాలి? దీన్ని వాట్ షుడ్ బీ కంప్లీటెడ్ ఫస్ట్. వాట్ షుడ్ బీ కంప్లీటెడ్ ఫస్ట్ అంటే ముందు ఏది పూర్తి చేయాలి అని. నెక్స్ట్ వన్, నాకు చెప్పడానికి నువ్వెవరు? దీన్నే హూ ఆర్ యూ టు టెల్ మీ. హూ ఆర్ యూ టు టెల్ మీ అంటే నాకు చెప్పడానికి నువ్వెవరు అని. నెక్స్ట్ వన్, నువ్వు చెయ్యగలిగితే చెయ్యి. దీన్నే డూ ఇట్ ఇఫ్ యూ క్యాన్. డూ ఇట్ ఇఫ్ యూ క్యాన్ అంటే నువ్వు చెయ్యగలిగితే చెయ్యి అని. నెక్స్ట్ వన్, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? దీన్నే వై డిడ్ యూ లై. వై డిడ్ యూ లై అంటే నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు అని. నెక్స్ట్ వన్, మీకు ఒక విషయం తెలుసా? దీన్ని డూ యూ నో వన్ థింగ్. డూ యూ నో వన్ థింగ్ అంటే మీకు ఒక విషయం తెలుసా అని. నెక్స్ట్ వన్, కానీ మీరు బిల్లు చెల్లించాలి. దీన్నే బట్ యూ షుడ్ పే ది బిల్. బట్ యూ షుడ్ పే ది బిల్ అంటే కానీ మీరు బిల్లు చెల్లించాలి అని. నెక్స్ట్ వన్, నేను నీతో జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఐ షుడ్ బీ కేర్ఫుల్ విత్ యూ. ఐ షుడ్ బీ కేర్ఫుల్ విత్ యూ అంటే నేను నీతో జాగ్రత్తగా ఉండాలి అని. నెక్స్ట్ వన్, అలాంటిదేమీ లేదు. దీన్ని నథింగ్ లైక్ దాట్. నథింగ్ లైక్ దాట్ అంటే అలాంటిదేమీ లేదు అని. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు తొందరపడుతున్నారు? దీన్ని వై ఆర్ యూ ఇన్ ఎ హరీ. వై ఆర్ యూ ఇన్ ఎ హరీ అంటే మీరు ఎందుకు తొందరపడుతున్నారు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏం చేస్తావు? దీన్ని వాట్ విల్ యూ డూ. వాట్ విల్ యూ డూ అంటే నువ్వు ఏం చేస్తావు అని. నెక్స్ట్ వన్, దయచేసి నాకు సహాయం చేయండి. దీన్నే ప్లీజ్ హెల్ప్ మీ విత్ ఇట్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ ఇట్ అంటే దయచేసి నాకు సహాయం చేయండి అని. నెక్స్ట్ వన్, దానితో ఏదైనా సమస్య ఉందా? దీన్ని ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ ఇట్. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ ఇట్ అంటే దానితో ఏదైనా సమస్య ఉందా అని. నెక్స్ట్ వన్,
నేను అది పొరపాటున చెప్పాను. దీన్నే ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్. ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్ అంటే నేను అది పొరపాటున చెప్పాను అని. నెక్స్ట్ వెన్, నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? దీన్నే వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్. వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్ అంటే నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అని. నెక్స్ట్ వెన్, నువ్వు దీనికోసం చేసావా? దీన్నే యూ డిడ్ ఇట్ ఫర్ దిస్. యూ డిడ్ ఇట్ ఫర్ దిస్ అంటే నువ్వు దీనికోసం చేసావా అని. నెక్స్ట్ వెన్, నువ్వు చెప్పింది సరైనది. దీన్నే వాట్ ఎవర్ యూ సెడ్ వాస్ రైట్. వాట్ ఎవర్ యూ సెడ్ వాస్ రైట్ అంటే నువ్వు చెప్పింది సరైనది అని. నెక్స్ట్ వెన్, నీకు ఏం తెలుస్తుంది? దీన్నే వాట్ వుడ్ యూ నో. వాట్ వుడ్ యూ నో అంటే నీకు ఏం తెలుస్తుంది అని. నెక్స్ట్ వెన్, మీరు అన్నింటినీ పూర్తి చేశారా? దీన్ని డిడ్ యూ ఫినిష్ ఇట్ ఆల్. డిడ్ యూ ఫినిష్ ఇట్ ఆల్ అంటే మీరు అన్నింటినీ పూర్తి చేశారా అని. నెక్స్ట్ వెన్, అప్పుడు నా సంగతి ఏంటి? దీన్నే దెన్ వాట్ అబౌట్ మీ. దెన్ వాట్ అబౌట్ మీ అంటే అప్పుడు నా సంగతి ఏంటి అని. నెక్స్ట్ వెన్, ఎవరైనా ఇస్తారు. దీన్ని ఎనీ వన్ విల్ గివ్ ఇట్. ఎనీ వన్ విల్ గివ్ ఇట్ అంటే ఎవరైనా ఇస్తారు అని. నెక్స్ట్ వెన్, నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. దీన్నే ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్. ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్ అంటే నేను సాయంత్రం వచ్చి కలుస్తాను అని. నెక్స్ట్ వెన్, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. దీన్ని ఐ ఫర్గాట్ టు టెల్ యూ. ఐ ఫర్గాట్ టు టెల్ యూ అంటే నేను మీకు చెప్పడం మర్చిపోయాను అని. నెక్స్ట్ వెన్, అతను ఎలాగైనా వస్తాడు. దీన్ని హీ విల్ కమ్ ఎనీవే. హీ విల్ కమ్ ఎనీవే అంటే అతను ఎలాగైనా వస్తాడు అని. నెక్స్ట్ వెన్, మీరు తప్పకుండా రావాలి. దీన్నే యూ మస్ట్ కమ్ ఫర్ ష్యూర్. యూ మస్ట్ కమ్ ఫర్ ష్యూర్ అంటే మీరు తప్పకుండా రావాలి అని. నెక్స్ట్ వెన్, అది చాలా ఖరీదైనది. ఇలా అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ రివీల్ అవుతుంది అండ్ మీ కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information if you like the video. Please don't forget to like and share. And I will come up with the new interesting video. And until then, take care. Bye bye.